హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య. ఈరోజు మనము హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి, అది ఎవరికి చేస్తాము, ప్రొసీజర్ ఎలా చేస్తాము అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి హిస్ట్రోస్కోపీ అంటే ఏంటంటే, ఇలాగా ఒక చిన్న కెమెరాని గర్భసంచి ద్వారంలో నుంచి లోపలికి పంపించి లోపల ఉన్న దాన్ని అంతటిని చూడ్డానికి చేసేదే హిస్ట్రోస్కోపీ. గర్భసంచి లోపలన చూడడానికి చేసేది హిస్ట్రోస్కోపీ. ఇలాగా టీవీలో మనకి పిక్చర్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ హిస్ట్రోస్కోపీ ఎవరికి అవసరము, అది వరకు పూర్వకాలంలో ఐవీఎఫ్ చేసిన ప్రతి ఒక్కరికి ఎంబ్రియో పెట్టే ముందు హిస్ట్రోస్కోపీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి హిస్ట్రోస్కోపీ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరికి అవసరము అంటే, ఎవరికైతే మనకి స్కాన్ చేస్తున్నప్పుడు కొంచెం పాలిప్స్ లాంటివి కనిపిస్తాయో, అంటే పాలిప్స్ అంటే ఎక్స్ట్రా గ్రోత్, తర్వాత ఎండోమెట్రియం సరిగ్గా పెరగకుండా థిన్ ఎండోమెట్రియం అంటాం, అలా ఉన్నప్పుడు, కొందరికి ఏంటంటే లోపల ఫ్లూయిడ్ లాంటిది ఉంటుంది అన్నమాట. సో అలా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఫైబ్రాయిడ్ గడ్డల్లాగా కనిపిస్తూ ఉంటాయి గర్భసంచి లోపల. సో అలా ఉన్న కొన్నిసార్లు లోపల అతుకులు ఉంటాయి, ఇన్ఫెక్షన్స్, అలా టీబీ ఇన్ఫెక్షన్ అలా అయినప్పుడు అవి. ఇవన్నీ కాకుండా ఏంటంటే కొన్నిసార్లు గర్భసంచి షేప్లోనే తేడా ఉంటుంది అన్నమాట. అది పుట్టకతో వచ్చింది. కొందరికి సెప్టమ్ ఉంటుంది, కొందరికి బైకార్నియేట్ యూట్రస్ అనేది ఉంటుంది, కొందరికి ఆ లోపల టీ షేప్ యూట్రస్ అనేది ఉంటుంది. సో ఇలా గర్భసంచి షేప్లో ఏమన్నా తేడా ఉన్నప్పుడు కానీ, తర్వాత ఏంటంటే రికరెంట్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్, అంటే ఒకటి రెండు కన్నా ఎక్కువసార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యి స్కాన్స్లో ఎలాంటి తేడాలు లేకపోయినా ఒకసారి లోపల చూసుకోవడం మంచిది. ఇవన్నీ కాకుండా ఇంకా ఎవరికి చేస్తాం హిస్ట్రోస్కోపీ అంటే, కొన్నిసార్లు ఎండోమెట్రియం చాలా థిక్గా ఉంటుంది. సో ఎందుకు థిక్గా ఉంది అనే దాన్ని చూడడానికి కూడా హిస్ట్రోస్కోపీ చేస్తాం. అది కాకుండా ఏంటంటే కొందరికి ఎక్కువ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, స్పాటింగ్ ఉంటాయి. సో అలాంటప్పుడు మెడిసిన్స్తో కూడా కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు కూడా లోపల టిష్యూ బయాప్సీ చేయడానికి కూడా హిస్ట్రోస్కోపీ అనేది చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు అబార్షన్ అయిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ అంతా బయటికి రావు, సో లోపల కొంచెం ముక్కలుగా ఉండిపోతాయి. సో అప్పుడు ఏంటంటే వాటిని బ్లెంట్గా తీయడం కన్నా కెమెరా ద్వారా చూసుకుంటూ తీస్తే ఏంటంటే అది సేఫ్. సో ఈ కారణాలందరికీ హిస్ట్రోస్కోపీ అనేది చేయడం జరుగుద్ది. సో నెక్స్ట్ హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ ఎలా చేస్తాము. చాలామంది ఏంటంటే హిస్ట్రోస్కోపీ అంటే భయపడిపోతూ ఉంటారు, అది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏమో అని. కాదు, హిస్ట్రోస్కోపీ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. ఫస్ట్ డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటే అది ఆల్మోస్ట్ లైక్ ఏ డే కేర్, అండ్ దెన్ వితౌట్ అనస్థీషియా కూడా జస్ట్ ఆఫీస్ హిస్ట్రోస్కోపీ కూడా చేయొచ్చు. అందులో చిన్న స్కోప్ని లోపలికి పంపించి లోపల ఏమన్నా ఉందా అనేది చూస్తామన్నమాట. సో దాంట్లో కనుక మనకి ఏమన్నా పాలిప్స్ ఉన్నాయి, ఏమన్నా చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఇలాంటివి ఉంటే కనుక సేమ్ టైమే రిమూవ్ చేయడానికి కూడా ఉంటుంది. అది ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ. వాళ్ళకి ఏంటంటే చిన్నగా కొంచెం సెడేషన్ ఇచ్చి లోపల కనుక ఇలాంటి ఫైబ్రాయిడ్స్ కానీ పెద్దగా ఉంది సెప్టమ్ అన్నప్పుడు కొన్నిసార్లు 2 సార్లు చేయాల్సి వస్తుంది. ఫైబ్రాయిడ్ కూడా పెద్దగా ఉందన్నప్పుడు ఒకేసారి అంతా తీయడానికి ఉండదు. సో అలాగే 2 సార్లు. కానీ ఏదైనా సరే హిస్ట్రోస్కోపీ మోస్ట్లీ పొద్దున్నే వస్తే సాయంత్రానికల్లా మనము ఇంటికి పంపించేస్తాం. అందుట్లో ఏమీ అంత పెద్ద ప్రాబ్లం కానీ ఏమీ ఉండదు, ఇన్పేషెంట్గా ఉండాల్సిన అవసరం కూడా అంత ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హిస్ట్రోస్కోపీ వల్ల ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా. హిస్ట్రోస్కోపీ వల్ల 99% ఏమి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. అదేంటంటే చాలా మైల్డ్ అనస్థీషియా ఇస్తాం కాబట్టి అనస్థీషియాలో కూడా అంత పెద్ద కాంప్లికేషన్స్ అనేవి ఉండవు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఎవరికన్నా పెద్ద సర్జరీస్ అయినప్పుడు, అంటే ఏంటంటే పెద్ద ఫైబ్రాయిడ్స్ తీసినప్పుడు, పెద్దగా ఉన్న సెప్టమ్ కట్ చేసినప్పుడు, అది ఏంటంటే వాళ్ళకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్లు అలా కొందరికి వచ్చే అవకాశం ఉంటుంది. అవి కూడా ఏంటంటే ఇప్పుడు మేము అన్నీ మానిటర్ చేసుకుని చేస్తాం కాబట్టి ఆ కాంప్లికేషన్స్ కూడా 99.9% రావు. సో మీకు ఎవరన్నా హిస్ట్రోస్కోపీ చెప్పినా, హిస్ట్రోస్కోపీ అవసరం అన్నా సరే భయపడాల్సిన అవసరం ఏం లేదు. అది చాలా చిన్న ప్రొసీజరు. అవసరం ఉన్న వాళ్ళ వరకే ఆ హిస్ట్రోస్కోపీ అనేది చేయడం జరుగుద్ది.